డెఫినెట్గా దానికి లీగల్గా ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష నేనేమంటానంటే మంత్రి గారికి 60,000 చిల్లర టన్నులు 250 కోట్లు ఎస్టిమేట్ చేశారు. ఆ 250 కోట్లు ప్రజాధనం, దాన్ని ఎట్ట రికవరీ చేయాలనేది మెయిన్. వాళ్ళని అరెస్ట్ చేసాము, యాక్షన్ తీసుకున్నాం. వాళ్ళకి ఏముంది, బెయిల్ తెచ్చుకుంటారు, 10 ఏళ్ళు 15 ఏళ్ళకి వస్తాయి. ఆ 250 crores వాల్యూ అని చెప్పి డీడీ మైన్స్ దాంట్లో ఫైల్ చేశాడు, నంబర్ 1. నంబర్ 2, ఆ ట్రక్స్, ఆ హిటాచీలు ఒక్కదానన్నా మనం తీసుకునే అవన్నీ లొకేషన్స్ వాటిని పెడితే ఎక్కడికి పోదు, ఒక నేస్తే కొరవన్నీ చెప్పేస్తారు. ఒక్క మిషన్ మనం సీజ్ చేయలేదు సార్, అదొకటి. అట్నే గ్రావెల్లో కూడా భారీ కుంభకోణం జరిగింది, దాని మీద కూడా కేసులు పెట్టారు, చేశారు. దాంట్లో మోర్ దాన్ 100 crores, సర్వేపల్లి నియోజకవర్గంలో మోర్ దాన్ 100 crores. ఏదైతే నీరు చెట్టు కింద క్యూబిక్ మీటర్కి రూపాయి అని చెప్పేసి వాడి టోటల్ లేఅవుట్స్కి తోలేశారు. ఆ ఎవిడెన్సెస్తో కూడా ఇచ్చేసేసాం, దాన్ని కూడా కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. నేనేమంటానంటే అది ఇది కలిసి ఇంచుమించు 350-400 కోట్లు దాన్ని రికవరీ ఎట్ట చేయాలని చెప్పేసి సీరియస్గా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. నేను సిలికా మీద కూడా ఆ రోజు గూగుల్ మ్యాప్స్ తీసి సిబిఐ దగ్గర రిజిస్టర్ చేయించాను అధ్యక్ష. విశాఖపట్నం సిబిఐ దగ్గర మా వాళ్ళని పంపించి రిజిస్టర్ చేయించాను అధ్యక్ష. అందుకని విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఊరికి ఆషామాషిగా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను వదిలేదు అధ్యక్ష. నా దగ్గర టోటల్ ఏ మెయిల్ ఎవరికి పెట్టింది విత్ జీపీఎస్ మ్యాప్స్ అన్నీ ఉండే అధ్యక్ష. అందుకని ఏంటంటే ఆ మిషనరీ వాటిని సీజ్ చేయాలా, రికవరీ చేయాలా, ఈ 350-400 కోట్లు వాళ్ళని ముక్కు పిండి వసూలు చేయాలా, గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. సభ్యులు సోమిరెడ్డి గారు చెప్పిన దానికి డెఫినెట్గా దాన్ని విచారణ చేసి డెఫినెట్గా అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే రికవరీ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. డెఫినెట్గా దాని మీద ఓకే అండి. అవును అధ్యక్ష, దానికి ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అది ఉంది. ఇప్పుడు గౌరవ సభ్యులు కాలువ శ్రీనివాస్ గారు కూడా వారు ఇచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష, ఓబులాపురం గన్ గురించి. అదే రాష్ట్రం అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆనాడు ఆ ఓబులాపురం గనుల్లో చేసినటువంటి పెద్దలు మరి ఏ రకంగా ప్రభుత్వాన్ని మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా డిలే అయినా మొన్న జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష. అది తెలుగుదేశం పార్టీ ఎలా పోరాటం చేస్తుందనే దానికి మొన్న జరిగినటువంటి జడ్జిమెంటే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు ఓబులాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు 1,00,000 టన్నులు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష. డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష.